హాయ్ హలో ఫ్రెండ్. ఈరోజు ఆదివారం సండే. ఇదిగోండి మా బాబు మటన్ తీసుకొచ్చాడు. ఈరోజు మీకు దమ్ బిర్యానీ పూర్తిగా ఎలా చేయాలన్నది నేను వివరిస్తానండి. జాగ్రత్త వినండి. ఇది రెండు స్పూన్లు కారం వేసానండి, పచ్చికారం. అలాగే 1 స్పూన్నర సాల్ట్ వేసాను మ్యాగ్నెట్కి. అలాగే ఇదిగోండి దీనికి కావాల్సిన పదార్థములు. ఇది జీడిపప్పు, లవంగ, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ఒక టమోటా, మరి వెల్లుల్లి, అల్లము అన్నీ కలిపి ఇందులోనే నేను రుబ్బుకున్నానండి. అలాగే ఇప్పుడు ఈ కూరలోకి కావాల్సినవి 2 పచ్చిమిరకాయలు, ఇదిగోండి మ్యాగ్నేట్ చేయడానికి ఒక 2 చెక్కలు నిమ్మరసం కూడా వేస్తాను, చెక్కనార వేస్తాను, ఎక్కువ వేయను. అలాగే దీనికి కావాల్సిన పెరుగు కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ ఇందులో పెరుగు వేసాను, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేశాను. ఉన్నది కచ్చంబరకాయ ఉంచాను. అలాగే ఇది కొత్తిమీర అండి. ఇదిగోండి ఒక గుప్పడు జీడిపప్పు, అది తాలింపులోకి మళ్ళీ పచ్చిమిర్చి కోసుకుంటాను. అలాగే ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. ఇంకోండి దానికి కావాల్సిన రిఫైండ్ ఆయిల్ కూడా పెట్టుకున్నాను. సాల్ట్ వేసాను, మీకు చెప్తాను. మళ్ళీ బియ్యం ఉడికించుకునేటప్పుడు మీకు చెప్తానండి. ఇదిగోండి ఇది ఎసట్లోని 2 స్పూన్లు కళ్ళుప్పు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, ఇది సరిపోద్ది 1/2 కేజీ రైస్కి. ఇది వార్చుతాం కాబట్టి ఎక్కువ అవ్వదన్నమాట. అలాగే ఇందులో నేను చెక్క, ఆకు, లవంగం అంతా నానబెట్టుకున్న మిశ్రమం కూడా వేసి ఇది బియ్యం ఎసట్లో వేస్తానండి. ఎసట్లో వేసి తర్వాత చిన్న 1/2 స్పూన్ కూడా పడదు, చిన్న రవ్వ అంత పసుపు కూడా వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, ఎక్కువ వేయను. ఇంక దీనికి కావాల్సిన 2 టమాటాలు తాలింపు పెట్టేటప్పుడు వేస్తాను ఫ్రెండ్. ఇదిగోండి ఇది మ్యాగ్నేట్ చేసినటువంటి మటను. మొత్తం ఈ మసాలా రుబ్బిన మసాలా మొత్తం ఇవ్వండి, రుబ్బిన మసాలా చాలా వరకు వేసాను. అది ఉన్నది మళ్ళీ తాలింపులో వేస్తాను. ఇది మ్యాగ్నేట్ చేస్తాను ఫ్రెండ్. ఇప్పుడు ఇది కుక్కర్లో పెడతాను ఫ్రెండ్. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వేయించుతాను, 4-5 విజిల్స్ వేయించుతాను. అప్పుడు మనకి దమ్ముకి పక్కగా కర్రీ ఉడుకుతుంది. ఇదిగోండి ఎసరు మరిగింది. జాజికాయ, పువ్వు, లాలికలు అన్నీ వేసి చిన్న చిటికెడు పసుపు వేసాం కదా, అది ఎసరు మరిగింది. ఇదిగోండి 1/2 కేజీకి పైనే 3/4 కేజీ బియ్యం దగ్గర ఉంటాయి. ఇదిగోండి వేస్తున్నాను. ఇది బాయిల్ చేస్తాను. 75% ఉడికిన వెంటనే నేను ఇంకోటి పక్కన తాలింపు వేస్తున్నాను. ఇంకా అందులోకి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 5-6 పచ్చిమిర్చి. ఇదిగోండి నెయ్యి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇదిగోండి కుక్కర్ 8 విజిల్ వేయించాను. కుక్కర్ వేస్తున్నాను. ఇదిగోండి కుక్కర్లో కర్రీ ఈ స్టేజ్లో ఉడికింది. ఇది ఇందులోని ఈ తాలింపులు వేస్తాను, అప్పుడు దమ్ పెడతాను. ఇదిగోండి మెతుకు ఇలా నిలిపితే నలగాలి. ఇప్పుడు వాచ్ చేస్తాను. ఎందుకంటే ఇది తాలింపు వాచ్ చేసిన వెంటనే ఇదిగోండి కూర వేసేస్తున్నాను. వాచి దమ్ పెట్టేస్తాను. దమ్ పెట్టేస్తున్నాను. రైస్ వారిపోయింది. చూడండి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూపించాలన్న సదుద్దేశంతో మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది మటన్ యమ్మీ దమ్ బిర్యానీ. ఇది వేడికి ఆ కూరలో ఉన్న గ్రేవీకి అలా ఉడికిపోద్ది ఫ్రెండ్. మీకు మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకోటి నెయ్యి కూడా వేస్తున్నాను. చూడండి 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను.
ఫ్రెండ్ లాస్ట్కి ఇక కొత్తిమీర వేసి దమ్ పెట్టేస్తాము. ఇది ఒక్క పావు గంట సేపు బాగా ఉడికిస్తుంటే బాగుంటుంది అండి. ఇలా బరువు కూడా పెట్టుకోవాలి. దమ్ అయిపోద్ది ఫ్రెండ్. ఇంకా అండి దమ్ తీసేస్తున్నాను. పెట్టింది చూడండి ఎలా వచ్చిందో. యమ్మీ దమ్ మటన్ దమ్ బిర్యానీ ఫ్రే. ఇంకో చూడండి సూపర్గా వచ్చింది. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తాను. చాలా యమ్మీ ఉంది. ఈ బిర్యానీకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పెరుగు చట్నీ కూడా చేశాను. ఈరోజు కర్రీ వండలేదు, ఓన్లీ దమ్ బిర్యానీ. మా మేనల్డ్ వస్తానంటే ఎక్కువగా వండేసాను అంతే ఫ్రెండ్స్. సండే స్పెషల్. బాయ్. సూపర్ ఉంది కదా ఫ్రెండ్.